హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మామిడికాయ చిత్రాన్నము తయారు చేస్తున్నానండి. ఫస్ట్ దీంట్లో ఆర్గానిక్ ఆయిల్ తీసుకున్నాను, 2 స్పూన్లు వేసుకున్నాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, వట్టిమిరపకాయలు మరియు ఇంకా శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, ఉద్దిబేడలు, కరివేపాకు, మామిడికాయ తుడుము ఈ విధంగా వేసుకున్నానండి. పసుపు కూడా వేశాను. ఇప్పుడు చూడండి, దానితో పాటు ఇప్పుడు ఇది కూడా వేసుకుంటున్నాను. ఏంటి ఇది? మొత్తము పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ బాగా మగ్గబెట్టిన తర్వాత వైట్ రైస్ ఆల్రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, వైట్ రైస్ ఇక్కడ ఉంది. వైట్ రైస్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. చూడండి, వైట్ రైస్ ఆల్రెడీ చేసి పెట్టాను. ఇదంతా మగ్గాల, అడుగంటకూడదు. ఇదంతా మగ్గిపోవాలి. ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇలా సాల్ట్ వేయాలి. దీంట్లో సరిపోయేమైనా వేసినావా? ఉప్పు ఫ్రెండ్స్ మీకు తగినంత, మళ్ళా ఎక్కువ తక్కువలకు చూసి వేసుకుందాము. నాకు తెలిసి ఇంకా కొంచెం పట్టొచ్చేమో. ఉప్పు ఇట్లా కొంచెం కలదుకుంటే కొంచెం ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు అన్నమును పొడి పొడిగా చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ అన్నమును పొడి పొడిగా చేసుకుందాం. ఇట్లా చెయ్యైనా పెట్టి చేసుకోవచ్చు, ఏం తప్పేం లేదండి. మనమే కదా తినేది. వేరే వాళ్ళకు పెట్టేటప్పుడు అయితే స్పూన్లతో అట్లా చేసుకోవచ్చు. పొడి పొడిగా రావాలంటే కొంచెము మనం ఇట్లా కలిపితేనే చేతితో వచ్చేది. బాగా ఇట్లా పొడి పొడిగా అన్నం చేసుకోవాలి. మామిడికాయ చిత్రాన్నం ఎప్పుడైనా కానీ బాగుంటుంది. ఈ కాలంలో మామిడికాయ చిత్రాన్నం అనేటువంటిది చేసుకుంటే మంచిది ఆరోగ్యానికి కూడా. ఏ సీజనల్లో దొరికేటువంటివి ఆ సీజనల్లో తినాలి ఫ్రెండ్స్. నేను మామిడికాయ తినను, వేడవుతుంది, ఇట్లాంటివన్నీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అన్నం వేస్తాను. దాంట్లో మామూలుగా అయితే దీంట్లో అయినా వేయచ్చు. కొంచెం పెరుగులేకని పక్కన పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ చిత్రాన్నము గంటతో కలుపుతాను. చల్లారిన తర్వాత చేత్తో అట్లా మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. బ్యాచిలర్స్ అయితే ఒక మామిడికాయ తెచ్చుకుంటే ఒక 4 తినచ్చు. 2 మామిడికాయలు తెచ్చుకుంటే 5-6 మంది తినచ్చండి. కాలుతా ఉంది ఫ్రెండ్స్. నూనె కూడా బాగా కొంచెం ఎక్కువైంది, కానీ ఉండాలా అంటారు నూనె. మామిడికాయ చిత్రాన్నానికి నూనె, ఏ దానికైనా చిత్రాన్నం కానీ ఉప్మాకు కానీ నూనె పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, కలర్ఫుల్గా ఉంది. హెచ్చు తగ్గులకు మళ్ళీ కొంచెం అన్నం కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది మామిడికాయ చిత్రాన్నం. ఇంకా వంకాయ ఫ్రై తయారు చేస్తా.